జర్నలిస్టుల హక్కులను వెంటనే అమలు చేయాలని కొత్తపేట నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే అసోసియేషన్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న డిమాండ్లతో ఆందోళన చేపట్టారు. జర్నలిస్టులకు వెంటనే అక్రిడిటేషన్ కార్డులను రెన్యువల్ చేయాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, సీనియర్ రిటైర్మెంట్ జర్నలిస్టులకు పెన్షన్లు మంజూరు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారిని శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెరవల్లి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు డెగల బాబీ, నామాడి శివాజీ, ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు, కొండేటి గంగాధర్, సీనియర్ జర్నలిస్టులు కుంపట్ల త్రిమూర్తులు, జగత రాంబాబు, పెనుమల్ల నాగు, దారపురెడ్డి సాయి మెహర్, అడపా ప్రసాద్, ముదునూరి ప్రసాదరాజు, చోడపనేడి యేసు, తక్కెళ్ల అర్జున్, విళ్ల విక్రమరావు, శ్రీకాకొళ్లపు బాబీ, బొరుసు సాయి, గుత్తుల రాజు, అత్తిలి చిరంజీవి, యలగన బాలకృష్ణ, పువ్వుల నవీన్, గండ్రోతు సురేష్, కాళ్లకూరి సతీష్, ఏపీయూడబ్ల్యూజే సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట రెవెన్యూ డివిజన్ అధికారి వారికి జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున కొత్తపేట నియోజకవర్గ అసోసియేషన్ తరఫున ఇక్కడ వచ్చి మెమరాండం ఇవ్వడం జరిగింది. మా ప్రధాన డిమాండ్లు ప్రస్తుతం ఉన్నటువంటి అక్రిడిటేషన్ కార్డులు టైం అయినా కూడా రెన్యువల్ చేయలేదు. వెంటనే వాటిని గవర్నమెంట్ తొందరగా రెన్యువల్ చేయాలని, అలాగే అర్హత ఉన్న ప్రతి జర్నలిస్ట్ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, రిటైర్మెంట్ అయినటువంటి జర్నలిస్టు కూడా పెన్షన్ ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఏపీడబ్ల్యూజే తరఫున. ఓకే చాలు.